క్రమంగా మమతా బెనర్జీ తృతీయ ఫ్రంట్కి పురిగిపోయాలనుకుంటున్నారు. ఒకప్పుడు తృతీయ ఫ్రంట్ ఉండేది. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, అట్లాగే జేడీయూ కూడా అప్పుడు ఏదైతే నితీష్ కుమార్ పార్టీ కూడా, మరొక వైపున కమ్యూనిస్టులు, వీళ్ళందరూ కలిసి తృతీయ ఫ్రంట్గా ఉన్నారు. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు అలాగే నడిచినాయి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఒకసారి, బీజేపీ మద్దతు ఇచ్చి ఒకసారి ప్రభుత్వాలు నడిచినాయి. కాంగ్రెస్ని అధికారంలోకి రానియకూడదన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒకసారి మద్దతిస్తే భారతీయ జనతా పార్టీ అధికారం అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానియకుండా ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి నడిపించినటువంటిది ఉంది గతంలో తృతీయ ఫ్రంట్కి. ఈ తృతీయ ఫ్రంట్ దగ్గర స్ట్రాంగ్గా సీట్లు వచ్చినటువంటి సందర్భంలో జరిగింది. అయితే క్రమంగా పోలరైజ్డ్ పాలిటిక్స్ జరిగి ఎయిదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ వైపుకి అడుగులు వేస్తాయి అనుకుంటే స్థానికంగా ప్రాంతీయ పార్టీలు బలం ఉంటున్నాయి, కానీ కాంగ్రెస్ పుంజుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ వాస్ట్ సిచ్యుయేషన్, హయ్యెస్ట్ సీట్లు ఏంటంటే 240 అన్నటువంటిది మొన్న తేలిపోయింది. 242 దాకా వాస్ట్ సిచ్యుయేషన్లో వచ్చేటువంటి సీట్లు, ఇక పైన పెరిగేటటువంటి ఇది. ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతున్నది ఈ ప్రాంతీయ పార్టీల వల్ల, లైక్ తృణమూల్ కాంగ్రెస్ వల్ల బెంగాల్లో, సమాజ్వాదీ పార్టీ వలన ఉత్తరప్రదేశ్లో, అట్లాగే స్టాలిన్ వలన డిఎంకే వలన తమిళనాడులో. ఇట్లా కాంగ్రెస్ వల్ల వాళ్ళకు ఒరుగుతున్నటువంటిది లేదు. ఎన్సీపీ వలన మహారాష్ట్రలో ఇట్లాంటి చోట్ల అయితే కాంగ్రెస్ పార్టీ డామినేషన్ చేస్తూ ఉండటం అన్నటువంటిది నచ్చట్లేదు. అందుకని ఇంతకుముందు ప్రధాన అభ్యర్థి విషయంలో కొంత వెనక్కి తగ్గింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు క్రమంగా 99 సీట్లు వచ్చినప్పటికీ డామినేషన్ అనుసరిస్తూ ఉంటే మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి ఉట్టి కాంగ్రెస్తో వెళ్తే ప్రయోజనం లేదు. ఎందుకంటే రేపు కాంగ్రెస్ అదే బెంగాల్లో కాసిన ఎక్కువ సీట్లే డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అక్కడ ఏం మాట్లాడకుండా మమతా బెనర్జీ చిరుకు ఒక 5-10 సీట్లు ఇస్తే తీసుకుని మూసుకు కూర్చోవాలి. కానీ అలా కాకుండా అయితే కష్టం. కాబట్టి ఇప్పుడు తృతీయ ఫ్రంట్కు పురుడు పోయడానికి కోసం అని చెప్పేసి ఐఎన్డీఏ నాయకత్వం తనకేముంటుంది, ఒకవేళ ఇవ్వను అంటే తను తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టేందుకు సమాజ్వాదీ పార్టీ ఆల్రెడీ మమతా బెనర్జీ డిమాండ్కి సమర్థించింది. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సమర్థించాడు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించింది. తద్వారా క్రమంగా తృతీయ ఫ్రంట్ మళ్ళీ పురుడు పోసుకునేందుకు మమతా బెనర్జీ రంగం సిద్ధం చేస్తున్నట్టు కనబడుతోంది.